ఎక్స్‌క్లమేషన్స్ కానీ, విషెస్ గానీ ఉంటే ఏ విధంగా చేంజెస్ చేయాలి? ఆశ్చర్యార్థకాలు గానీ, విషెస్ కానీ ఉన్నప్పుడు ఏ విధంగా చేంజెస్ చేయాలి సార్? అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇన్ రిపోర్టింగ్ ఎక్స్‌క్లమేషన్స్ అండ్ విషెస్, ద ఇండైరెక్ట్ స్పీచ్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ బై సమ్ వర్బ్ ఎక్స్‌ప్రెసింగ్ ఎక్స్‌క్లమేషన్స్ ఆర్ విషెస్ అని చెప్తున్నాం. సేమ్ సార్ క్వెషన్స్ ఉంటే ఎలా అయితే మనం ఆస్క్డ్, ఎంక్వైర్డ్ అని, అలాగే కమాండ్స్ అండ్ ఎంట్రిటీస్ ఉంటేనేమో మనం ఎలా అయితే రిక్వెస్టెడ్ అని, పొలైట్‌గా మనం ఎలా అయితే రిక్వెస్టింగ్ వర్డ్స్ ఉపయోగించామో, ఇక్కడ కూడా కొన్ని ఈ ఎక్స్‌క్లమేషన్స్‌ని, విషెస్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే కొన్ని పదాలతో ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. హి సెడ్ అలాస్ ఐ యామ్ అన్‌డన్. అయ్యో! నేను ఇంకా పూర్తి చేయలేదు అని అతడు అన్నాడు అని. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అలాస్ అంటేనే బాధాకరమైన విషయం అని. బాధతో చెప్తున్నాడని. మీరందరూ కంప్లీట్ చేశారు, నేనే చేయలేదు అలాస్ ఐ యామ్ అన్‌డన్ అంటున్నాడు. నేను ఇంకా చేయలేదు అంటున్నాడు. అంటే బాధతో చెప్తున్నాడు. సో, ఇక్కడ మనం ఏ పదం ఉపయోగిస్తామంటే హి ఎక్స్‌క్లెయిమ్డ్ సాడ్‌లీ. అతడు బాధతో చెప్పాడు. ఏం చెప్పాడు? థాట్ హి వాస్ అన్‌డన్. యామ్ ఉంటే ఏం చేసాం? వాస్‌గా రాసాం. హి వాస్ అన్‌డన్. నేను పూర్తి చేయలేదని చెప్పి అతడు బాధగా చెప్పాడు అని చెప్పి